तेलंगाना के नायब वज़ीर आला मल्लू भट्टी विक्रमार्का ने ऐलान किया कि रियासत की तमाम खवातीन को आने वाले 5 वर्षों में 1 लाख करोड़ रुपये के बिलासूदी कर्ज़जात फ्राहम करने का मंसूबा तैयार किया गया है। खम्मम जिले के यदावली गांव में तरक्याती कामों के मौके पर उन्होंने कहा कि अवामी हुकूमत अवामी फलाह व बहबूद के लिए कई स्कीमात अमल पैरा है। उन्होंने कहा कि नौजवानों को रोज़गार के मौके, खवातीन को माशी तहफ़्फ़ुज़ और गरीबों के लिए इंदिरम्मा मकानात तामीर किए जा रहे हैं। नायब वज़ीर आला ने वाज़ेह किया कि हुकूमत का मकसद दौलत पैदा करके उसे गरीबों की फलाह पर खर्च करना है। లేకపోతే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అనేక మంది ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినప్పటికి కూడా గతంలో చూసాం మనం ఇచ్చినటువంటి భూముల్లో దున్నుకోవటానికి పోతే ఆ దున్నుకుంటున్నటువంటి కుటుంబాలు మహిళలను కూడా చూడకుండా వాళ్ళు వేసినటువంటి పంట ట్రాక్టర్లతో తొక్కిస్తా ఉంటే అది చూడలేక అడ్డం పోతే చెట్టు కట్టేసి కొట్టినటువంటి సంఘటనలు మనం ప్రత్యక్షంగా చూసాం. మేము కూడా అడవిలోకి వెళ్ళి మాట్లాడాం. అందుకే ఈరోజు ప్రభుత్వం ఇందిరా సౌర గిరి జల వికాసం, ఇందిరా సౌర అంటే సోలార్, ఇందిరా సోలార్ గిరి జల వికాసం అని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన కుటుంబాల మొత్తానికి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసిన 6,70,000 ఎకరాలకి ఈరోజు ఉచితంగా సోలార్ పంప్ సెట్లు పెట్టడమే కాకుండా డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్, అట్లాగే ప్లాంటేషన్, హార్టికల్చర్ సంబంధించి 12,500 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. 12,500 crores. ఇవి మరి ఆదాయం గత 10 సంవత్సరాలు లేదా, ఈ సంవత్సరం వచ్చిందా? కాదే. గత 10 సంవత్సరాలు కూడా ఈ ఆదాయం ఉంది, ఇంతకంటే బాగా ఉంది. తీసుకొచ్చిన 7,00,000 లక్షల కోట్ల అప్పు కూడా ఉంది. అది ఆదాయం రెండు కలిపితే కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయలేవాళ్ళు.